జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డాక్టర్ గారు, ఇది నా స్టేటస్కి పరువుకి సంబంధించిన విషయం. అర్థమైంది కదా? తారా మేడం, యాక్చువల్గా ఒక డాక్టర్గా నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు. కానీ పరువు విషయం అంటున్నారు కాబట్టి చేయక తప్పట్లేదు. ఈవిడేంటి ఇక్కడికొచ్చింది? మీరేం చేస్తారో నాకు తెలీదు. నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ప్లీజ్. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడను. లవ్, లైఫ్ రెండూ నీవి. సరే మేడం, నేను చూసుకుంటాను. డాక్టర్, ఈ విషయం వెరీ కాన్ఫిడెన్షియల్. ప్లీజ్ డాక్టర్. సరే, ఐ నో, యూ డోంట్ వరీ. ఇలాంటివన్నీ మాకు కామన్ లేండి. ఇదేంటి ఇంత మోసం చేస్తున్నారా తారగారు? తన పెళ్లి సాగర్ అన్నయ్యతో చేస్తానని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చింది. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. డాక్టర్, రిపోర్ట్స్ రెడీ. సిస్టర్, ఈ హిమా కేసు ఉంది కదా, కొద్దిగా బేబీ విషయం క్రిటికల్గా ఉంది. అబార్షన్ కంపల్సరీ. పేషెంట్కి మాత్రం చెప్పకండి. అలాగే డాక్టర్. ఇదిగో ఇంజెక్షన్ రాస్తున్నాను, తీసుకువెళ్ళి ఆమెకి వేయి. ఈ ఇంజెక్షన్ పేషెంట్కి చెయ్యి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, నేను హిమతో మాట్లాడతాను. ఓకే. స్వీటీ, కంగ్రాచులేషన్స్. బేబీ లోపల హెల్దీగా ఉందంట. డాక్టర్ నిన్ను ఏ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పారు. ఏవో ఇంజెక్షన్స్ చేయాలని చెప్పారు. అవి తీసుకుంటే సరిపోతుంది. సరేనా? మేడం, మీరు ఒకసారి రావాలి. ఎక్కడికి? జస్ట్ పక్కనే. మీరేం కంగారు పడకండి. బేబీ. సిస్టర్, బేబీ ఎవ్రీథింగ్ ఓకే కదా? బాగుంది మేడం. స్వీటీ, ఇందాకే చెప్పాను కదా ఏవో ఇంజెక్షన్స్ చేయించాలని. రిలాక్స్. హిమా, హిమా! డోర్ ఏంటి రావడం లేదు? దేవుడా, హిమకు అబార్షన్ జరగకూడదు. లోపల బేబీకి ఏం కాకూడదు. ఇప్పుడు ఎలా? ఇక్కడ నీకు కాపలా ఉంది మనుషులు కాదు, మృగాలు. ఎవరైనా వస్తే మింగి పారేస్తారు. జాగ్రత్త. రేయ్, టైంకి ఫుడ్ పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. అంతేకాని ఈ తార కూతురు కదా అని తనకి బయటపడే అవకాశం మాత్రం ఇవ్వకండి. ఓకే మేడం. జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. చలి చలి చెల్లి చెల్లి చెల్లి. ఏంటి చెల్లి చెల్లి అంటూ ఓ తల్లడిల్లిపోతున్నావు? హిమ ఎక్కడా?
నా దగ్గరే భద్రంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. భద్రంగా ఉందా? భద్రంగా ఉంటే ఇంట్లో ఉండాలి కదా. ఏది ఎక్కడా కనిపించదే? నిజం చెప్పండి, హిమ ఎక్కడుంది? చెప్పను. ఎందుకు చెప్పాలి నీకు? అది ఎవన్నో దారిని పోయేవాణ్ణి ప్రేమించాను అనగానే ముందు వెనక చూసుకోకుండా, స్టేటస్ రేంజ్ పట్టించుకోకుండా వాడికిచ్చి కట్టబెట్టడానికి సిద్ధమైపోయావు. ఆ అణాకాని లేబర్ మనుషులతో కలిసి నా పరువుని, సొసైటీలో నాకున్న పేరుని సర్వనాశనం చేయాలని చూశావు. నీకెందుకు చెప్పాలి నా కూతురు ఎక్కడుందో? చెల్లి చెల్లి అంటున్నావు. అసలు ఏ అన్నైనా చెల్లికి ఒక స్థాయి తక్కువ సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడా? ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన దాన్ని ఒక మామూలు జీవితాన్ని అనుభవించమని బయటికి పంపించేస్తాడా? ఈ ఇంటి పరువుని నువ్వే తీసేశావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పరువు పేరుతో, స్టేటస్ పేరుతో ఇష్టం లేని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే జీవితం బాగుంటుందంటే నేను ఒప్పుకోను. జీవితంలో సంతోషాన్ని దూరం చేసే పెళ్లి హిమకి అక్కర్లేదు. అక్కర్లేదు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. అది నా కూతురు. దాని జీవితాన్ని డిసైడ్ చేసేది నేను. నేననుకున్న ముహూర్తానికే ఆ మినిస్టర్ కొడుక్కిచ్చి దాన్ని పెళ్లి జరిపించి తీరుతాను. ఎలా చేస్తారో? తను ప్రెగ్నెంట్, మీకు తెలుసా? తెలుసు, కానీ తనిప్పుడు ప్రెగ్నెంట్ కాదు. సమయానికి కృష్ణ వెళ్ళింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈవిడ అనుకున్నట్టే జరుగుండేది. ఆ పాపాన్ని మోయాల్సిన అవసరం కానీ కర్మ కానీ దానికి లేవు. అసలు మీరు తల్లేనా? కడుపులో బిడ్డని ఎలా తీసేయాలనిపించింది మీకు? పాపం అనిపించలేదా? కడుపులో ఉన్నదే పాపం అయినప్పుడు దాన్ని తీసేయడం పాపం ఎలా అవుతుంది? నా కూతురు జీవితానికి అడ్డంగా వచ్చి ఆపేది బిడ్డైనా తీసేయడానికి నేనేమాత్రం ఆలోచించను. నేను శాసించింది, ఆశించింది జరగడమే నాకు ముఖ్యం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.